సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి లోవర్ బాండ్. ఓకే, లోవర్ బాండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ లోవర్ బాండ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో లోవర్ బాండ్ అంటే స్మాలెస్ట్ ఇండెక్స్ సచ్ దట్ స్మాలెస్ట్ ఇండెక్స్ సచ్ దట్ యారో ఆఫ్ ద ఇండెక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చిన ఎక్స్ వాల్యూకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యారే ఆఫ్ ఇండెక్స్ అయి ఉండాలి. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో ఈ యారే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి నేను ఫస్ట్ 0 1 ఇండెక్స్ వాల్యూస్ రాసుకుందాం. 0 1 2 3 4. ఓకే, నేను ఫస్ట్ చెక్ చేస్తాను, సెకండ్ థర్డ్, రైట్. సో నేను ఇప్పుడు నా లోవర్ బాండ్ ఏమవుతుంది? లోవర్ బాండ్ అనేది 2 అవుతుంది. సో మన ఇండెక్స్ని రిటర్న్ చేయాలి, రైట్, ఇండెక్స్ వాల్యూ. సో లోవర్ బాండ్ అనేది ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ ఈక్వల్ టు 9 అని తీసుకున్నాను. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు 9 తీసుకున్నాను. బట్ ఓకే, నేను ఫస్ట్ చెక్ చేస్తాను, సెకండ్ చెక్ చేస్తాను, థర్డ్ చెక్ చేస్తాను, ఫోర్త్. ఓకే, బట్ ఇక్కడ నేను 15 తీసుకుంటాను. లోవర్ బౌండ్ ఈక్వల్ టు 3, ఎందుకంటే విచ్ ఇస్ 8 ఈస్ గ్రేట్ 15 ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9 కదా. సో వీ కెన్ టేక్ 15, అంటే 9 లేదు కాబట్టి వీ కెన్ టేక్ 15. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16 తీసుకున్నాను. 16 తీసుకున్నప్పుడు మన లోవర్ బౌండ్ ఏమవుతుంది? లోవర్ బౌండ్ అనేది 19 అవుతుంది, రైట్, బికాస్ 19 ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 16. ఓకే, దాని ఇండెక్స్ వాల్యూ ఎంత? 4. ఓకే ఓకే, ఫర్ సపోజ్ నా ఇండెక్స్ వాల్యూ అనేది 19 అయింది. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ అనేది 5 6, ఇప్పుడు యారే సైజ్ అనేది 7 అయింది. ఇప్పుడు నేను లోవర్ బౌండ్ ప్రకారం ఏం చేయాలి? మనం స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూనే ఇవ్వాలి, రైట్. సో ఇప్పుడు మన స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత? ఫర్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 99 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ బాండ్ ఏ స్మాలెస్ట్ ఇండెక్స్ని మనం లోవర్ బౌండ్గా కన్సిడర్ చేయాలంటే 4th ఇండెక్స్, ఎందుకంటే ఇక్కడ చెప్పాడు స్మాలెస్ట్ ఇండెక్స్ అని చెప్పాడు, రైట్. స్మాలెస్ట్ ఇండెక్స్ అని చెప్పాడు కాబట్టి మనం 4th ఇండెక్స్ని స్మాలెస్ట్ ఇండెక్స్ తీసుకుంటాం. ఓకే, ఈ 19 తీసుకోం, బికాస్ వీ నీడ్ స్మాలెస్ట్ ఇండెక్స్. ఓకే, ఇఫ్ ఫర్ సపోజ్ ఇది తీసేద్దాం. యా, ఇప్పుడు మన ఇండెక్స్ వాల్యూ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాడు, రైట్. 20 అనేది లేదు, అసలు మనకి ఇచ్చిన యారేలో 20 అనేది లేదు, రైట్. ఇచ్చిన యారేలో 20 అనేది లేదు. సో అప్పుడు మన లోవర్ బౌండ్ ఏమవుతుంది? అప్పుడు లోవర్ బౌండ్ వచ్చేసి 4 అవుతుంది, ఎందుకంటే లోవర్ బౌండ్ వచ్చేసి 5 అవుతుంది, విచ్ ఇస్ 5. లోవర్ బౌండ్ వచ్చేసి 5 అవుతుంది, ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ అనమాట. లాస్ట్ ఇండెక్స్ని మనం రిటర్న్ చేస్తాం. ఇఫ్ ద నంబర్ అనేది ఎగ్జిస్ట్ లేకపోతే హైపోథెటికల్గా మన ఆన్సర్ అనేది ఎప్పుడు 5 ఉంటుంది. లోవర్ బౌండ్ లాస్ట్ ఇండెక్స్ని మన ఆన్సర్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ సపోజ్ మన వాల్యూ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 అన్నారు. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 అన్నప్పుడు మనం జనరల్లీ ఏం చేస్తాం? సో నేను ఇది చెక్ చేస్తాను, ఇది చెక్ చేసి ఇది చెక్ చేస్తాం, 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 అండ్ ఫైనల్లీ ఇక్కడ మనం యారే యొక్క ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 అనే టార్గెట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. మనం ఇప్పుడు ఏం పర్ఫామ్ చేసాం? ఇక్కడ ఒక లీనియర్ సెర్చ్ పర్ఫామ్ చేసాం. నేను చేసాం లీనియర్ సెర్చ్ పర్ఫామ్ చేసాం. సో లీనియర్ సెర్చ్ పర్ఫామ్ చేసాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? బిగ్ O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ వచ్చింది, రైట్. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తాం అంటే, సో ఇప్పుడు మనకు తెలుసు ఈ యారే అనేది ఎలా ఉంది? సార్టెడ్ ఆర్డర్లో ఉంది, రైట్. ఈ సార్టెడ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు బైనరీ సెర్చ్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన వాల్యూ అనేది ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 1 అనే వాల్యూని కనిపెట్టారు. ఓకే, సో మనం బైనరీ సెర్చ్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటాను. హైపోథెటికల్ 10 అంటే n ఈక్వల్ టు 10, దట్ మీన్స్ సైజ్ ఆఫ్ ది యారే. ఓకే, సైజ్ ఆఫ్ ది యారే. సో నేను హైపోథెటికల్గా నా యారే లాస్ట్ ఇండెక్సే నా ఆన్సర్ అని నేను అనుకుంటాను. ఓకే, ఏ ఆన్సర్ అసలు వాల్యూ అనేది 1 అనే వాల్యూ లేకపోతే లాస్ట్ ఇండెక్స్ని మనం ఆన్సర్గా ఇస్తాం. ఓకే, లాస్ట్ ఇండెక్స్ మన లోవర్ బౌండ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లీనియర్ సెర్చ్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ అనేది లో, నెక్స్ట్ ఈస్ హై. యా, ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 9 డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4, రైట్. 4 అంటే ఇక్కడ. సో మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో మిడ్ 4. సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఓకే, 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కాబట్టి, బట్ మన లోవర్ బౌండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? 1. సో మన లోవర్ బౌండ్ అనేది స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి మనం రైట్ సైడ్కి రావాలి, లెఫ్ట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సైడ్ మాత్రం మనం పర్ఫామ్ చేస్తాం, ఈ సైడ్ మనం చెక్ చేయం, రైట్. ఈ సైడ్ మనం చెక్ చేయం.
సో ఇప్పుడు మనం హైని ఏం చేస్తామంటే 1 ప్లేస్ బిఫోర్ మిడ్ మనం ప్లేస్ చేస్తాం, రైట్? 1 ప్లేస్ బిఫోర్ మిడ్. సో హై అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం అగైన్ మిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం నోట్ చేసుకుందాం ఇందాక మిడ్ వాల్యూ దట్ ఈస్ 4. ఓకే, యా. ఇప్పుడు మనం ఇంకో మిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం, దట్ ఈస్ 0 + 3 డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, రైట్? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1, రైట్? సమ్హౌ మనం ఫైండ్ అవుట్ చేసాం, రైట్? బికాస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1, రైట్? సో మనం 1కి చాలా దగ్గరలో ఉన్నాం, రైట్? 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 కాబట్టి సో వీఆర్ నియర్ అబౌట్ 1. ఓకే, లెట్స్ మూవ్ దిస్ మిడ్. యా, 1 దగ్గరకు వచ్చాం మిడ్. So I'll modify this will become 1. Okay, now so ఇప్పుడు మళ్ళీ మనం మిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 3 డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, రైట్? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనం 1 అయింది కాబట్టి మనం ఇప్పుడు హై అనేది లో దగ్గరికి వెళ్తుంది. సో ఓకే, హై వాల్యూ ఏమంటుందంటే ఇప్పుడు హై అనేది మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి, రైట్? హై అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో హై అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి కాబట్టి సో హై అనేది ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి లో దగ్గరికి. ఓకే, హై లో ఇప్పుడు రెండు ఒకే దాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నాయి. సో మనం మళ్ళీ అగైన్ మిడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దట్ ఈస్ 0 + 0 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ 0. ఓకే, ఇప్పుడు మిడ్ కూడా దీన్నే పాయింట్ చేస్తుంది. ఓకే, ఫైనలీ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ 1. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1, రైట్? 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. బట్ సో ఇదేనా మన లాస్ట్ ఇండెక్స్? అంటే ఇదేనా మన స్మాలెస్ట్ ఇండెక్స్? మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్మాలెస్ట్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం అగైన్ చెక్ చేస్తాం. సో అగైన్ చెక్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను, హైని నేను మూవ్ చేస్తాను. విల్ మూవ్ ద హై అనేది మూవ్ అవుతుంది. సో హైని మూవ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది, రైట్? ఇంకేం లేదు చెక్ చేయడానికి. సో ఇదే మన ఇండెక్స్ వాల్యూ. సో మిడ్ అనేది ఇక్కడ 1 అయింది కాబట్టి అండ్ హియర్ ఇప్పుడు మన మిడ్ ఎంత? 0, రైట్? 0. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ ఈస్ x ఈక్వల్ టు 9. సో మనకు తెలుసు హైపోథెటికల్లీ మన ఆన్సర్ వచ్చేసి 10 బికాస్ సైజ్ ఆఫ్ ద అరే ఈస్ ఈక్వల్ టు 10, రైట్? ఇదే మన హైపోథెటికల్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఆ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దిస్ విల్ బికమ్ అవర్ లో. ఇది మన లో వాల్యూ అండ్ దిస్ ఈజ్ అవర్ హై. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మిడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 9 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నియర్ అబౌట్ 4. సో 4 ఈజ్ లెస్సర్ దాన్ ఈక్వల్ టు 9. ఏంటి? 4 అనేది లెస్సర్ దాన్ ఈక్వల్ టు 9. సో మన మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, రైట్? సో మిడ్ ఈస్ పాయింటింగ్ హియర్. సో సిన్స్ మిడ్ ఈస్ 5, మిడ్ వాల్యూ అనేది 5, బట్ మనం కనిపెట్టాల్సింది దట్ ఈస్ 9. సో 9 ఈజ్ లెస్సర్ దాన్ ఈక్వల్ టు 5, రైట్? Sorry, 9 is greater than equal to 5, right? 9 is greater than equal to 5. సో మనం ఈ ఇండెక్స్లో మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? మనం ఈ ఇండెక్స్లో వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? సో మూవ్ లో టు హియర్. ఓకే, లోని మిడ్ 1 ప్లేస్ బిఫోర్ మూవ్ చేద్దాం. సో లో అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్? యా, ఇప్పుడు లో అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనం మిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 5 + 9 divided by 2 which is equals to 7, right? Which is equals to 7. సో మన మిడ్ అనేది ఇక్కడ వస్తుంది. యా, మిడ్. సో ఇప్పుడు 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9, రైట్? 10 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9. సో సమ్హౌ మనం ఫైండ్ అవుట్ చేసాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9. సో 10 అనేది మనం ఎటు ఫైండ్ అవుట్ చేస్తాం? ఇటు ఫైండ్ అవుట్ చేస్తామా? నో, రైట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయం, రైట్? సో మనం లెఫ్ట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 10 అనే దాన్ని మనం ఎటు ఫైండ్ అవుట్ చేయాలి? లెఫ్ట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం హైని ఇక్కడ మూవ్ చేస్తాం, మిడ్ ముందు మూవ్ చేస్తాం. సో నా హై విల్ బికమ్ గో హియర్. హై అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో హై అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, ఇక్కడ హై అనేది పాయింట్ చేస్తుంది. యా, అండ్ అగైన్ మిడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + 6 divided by 2 which is 5, right? సో మన మిడ్ అనేది లోని పాయింట్ చేస్తుంది ఇక్కడ. సో మిడ్ ఈస్ హియర్. సో ఇందాక మన మిడ్ అనేది ఎక్కడ పాయింట్ చేసింది? ఇందాక మన మిడ్ అనేది ఇక్కడ 7th ఇండెక్స్ని పాయింట్ చేసింది, రైట్? సో విల్ టేక్ I forgot to modify this answer, that is 7. సో నెక్స్ట్
నెక్స్ట్ దట్ ఈస్ 8 అనేది 8 ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9. సో నో 8 ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి 8 ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9 కాబట్టి సమ్హౌ 8 ఇక్కడే ఉంది కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లోని ఒక ఇండెక్స్ మూవ్ చేస్తాను, ఒక ఇండెక్స్ ఫ్రంట్కి మూవ్ చేస్తాను. అప్పుడు మన లో అనేది దేని పాయింట్ చేస్తుంది, ఇక్కడ హైని పాయింట్ చేస్తుంది లో అనేది, రైట్. సో ఇప్పుడు మనం అగైన్ మనం మిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ మిడ్. దట్ ఈస్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 + 6 divided by 2, which is 6, right? Yeah, 6. Next, 8 is greater than equal to 9. మళ్ళీ సేమ్ అదే వచ్చింది, 8 is greater than equal to 9. సో 9 అనే వాల్యూ లేదు కాబట్టి యారేలో మనకి ఇచ్చిన దానిలో 9 అనే వాల్యూ లేదు కాబట్టి సో మనం ఏం చేస్తాం, సింప్లీ ఫైండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ. ఓకే, గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం రిటర్న్ చేస్తాం. అండ్ అది స్మాలెస్ట్ ఇండెక్స్ కూడా అయి ఉండాలి, రైట్. స్మాలెస్ట్ ఇండెక్స్ కూడా అయి ఉండాలి, స్మాలెస్ట్ ఇండెక్స్. సో మనకి వాల్యూ ఎక్కడ వచ్చింది, గ్రేటెస్ట్ వాల్యూ దట్ ఈస్ 7 దగ్గర, ఇండెక్స్ 7 దగ్గర మన మిడ్ వాల్యూ అనేది 10 వచ్చింది, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 9, రైట్. సో మన 7 అనేది మన ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు మన ఆన్సర్ అనేది 7. సో ఇప్పుడు మనం దీని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో సేమ్ బైనరీ సెర్చ్ లాగే బట్ స్లైట్ డిఫరెంట్. ఫంక్షన్లో యారే తీసుకుంటాం అండ్ మన టార్గెట్ ఉంటుంది, టార్గెట్ అండ్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ. సో మనకు తెలుసు లో అనేది ఫస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది అండ్ హై అనేది లాస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బికాస్ ఏది మన ఆన్సర్ కాకపోతే లాస్ట్ ఇండెక్స్ మన ఆన్సర్ అవుతుంది, రైట్. యా, సో ఆన్సర్ ఈక్వల్ టు ఎన్. సో వైల్ లో ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు హై, మనం చెక్ చేయాల్సింది లో ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు హై. నెక్స్ట్ మిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ ఈజ్ లో ప్లస్ హై డివైడెడ్ బై 2, రైట్. నెక్స్ట్ ఇఫ్ ఒకవేళ మన యారే మిడ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు, రైట్. మనం ఇక్కడ బైనరీ సెర్చ్లో చెక్ చేసినట్టు ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, సో ఇది మనం చెక్ చేయం. ఓకే, ఇది అవసరం లేదు, మనం చెక్ చేయం. మనం జస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఉంటే మూవ్ చేస్తాం. ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటే మాత్రమే అప్పుడు అది మన ఆన్సర్ అవుతుంది, రైట్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ అవుతుంది, మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కండిషన్ అది ఆన్సర్ అరే ఇండెక్స్ అనేది గ్రేటర్ దాన్ ఎక్స్ వాల్యూ ఉండాలి, గ్రేటర్ దాన్ ఎక్స్ వాల్యూ అయి ఉండాలి. సో దిస్ విల్ బికమ్ మిడ్ అండ్ హై అనేది ఏమవుతుంది అప్పుడు మిడ్ -1 అవుతుంది, అంటే హై అనేది మూవ్ అవుతుంది రైట్ సైడ్కి. అండ్ దెన్ ఎల్స్ ఈ కండిషన్ కాకపోతే మనం చేస్తే లోని మనం ఇంక్రీజ్ చేసాం, మిడ్ +1 చేసాం. ఏమైనా చేసాం, మనం మిడ్ +1 చేసాం, మిడ్ కన్నా ఒక ముందు ఇన్సర్ట్ చేసాం, రైట్. అండ్ అట్ లాస్ట్లో మనం ఏం చేస్తాం, జస్ట్ రిటర్న్ ది ఆన్సర్. సో దిస్ ఈస్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లోవర్ బాండ్ యూజింగ్ బైనరీ సెర్చ్. సో ఇప్పుడు మనం ఓకే లోవర్ బాండ్ అనేది C++ ఎస్టిఎల్ లైబ్రరీస్ యూజ్ చేసినప్పుడు ఏ మెథడ్లో చేయొచ్చు అంటే సింప్లీ మనం LB ఈజ్ ఈక్వల్స్ టు లోవర్ బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు లోవర్ _బౌండ్. సో C++ ఈ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ సింపుల్ ఇది యూజ్ చేయొచ్చు. దెన్ array.begin array.end సింపుల్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్ వాల్యూ మైనస్ array ఇండెక్స్ begin. సో ఇది మన ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇట్ విల్ రిటర్న్ అవర్ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, రైట్. దెన్ టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ విల్ బి O of log n base 2 ఇది మన టైం కాంప్లెక్సిటీ. సో లోవర్ బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లోవర్ బాండ్ మస్ట్ అండ్ షుడ్ మనం రావాలి. సో ప్లీజ్ లర్న్ లోవర్ బాండ్.